సంబంధం లేదు, ఐపాక్ సంబంధం లేదు, ఇంకొక సంస్థ కూడా ఆయన ఏం లేదు వ్యక్తిగత అతని చేతిలో. అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అదే వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు క్రిందటిసారి మమతా అదేంటి బీహార్లో నితీష్ కుమార్ రాడని కూడా చెప్పాడు ఆయన. గెలిచాడు కదా నితీష్ కుమార్ బేసిక్గా. అలాగే మోడీ రాడన్నాడు, గెలిచాడు కదా మోడీ. క్రిందసారి మోడీకి అగెనిస్ట్ కదా ఆయన. రాహుల్ గాంధీ గెలుస్తాడని అనుకున్నాడు, రాహుల్ గాంధీ పక్కన పెట్టేసేటప్పటికి అప్పటి నుంచి మళ్ళీ మోడీని భజన చేస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి ఫీల్డ్ లో వర్క్ చేస్తే అతను కరెక్ట్ గా చెప్తాడు. అతను వర్క్ చేయలేదు ఈ దఫా. అంచనా మాత్రం ఒక సగటుగా మధ్య తరగతి కాదు, ఎగువ మధ్య తరగతి వ్యక్తులుగా ఉండేటటువంటి కోపమే అతనికి ఉంది. విచిత్రం ఏంటంటే తను చెప్పిన పథకాలు అమలు చేసిన దాని వలన తప్పని అతనే చెప్తున్నాడు. అది అర్బన్ ఓటింగ్ పెరగడం అనేది దాన్ని కూడా ఏం క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదా? ఆ భయం ఏం లేదు. అర్బన్ ఓటింగ్ అంటేనే ప్రతిపక్షం ఓట్ బ్యాంక్ అంటారు దాన్ని, వీళ్ళకి అదేం భయం లేదా? ఇప్పుడు క్రిందసారి విజయవాడలో గెలిచింది ఎవరండి? గుంటూరులో ఎవరు గెలిచారు? అర్బన్ ఓటింగే కదా. ఒక్క విశాఖపట్నం తప్పించి మిగతా అర్బన్ అంతా కూడా వైసీపీ తప్ప. కాకపోతే బేసిక్ గా అర్బన్ ఓటింగ్ లో ఖచ్చితంగా బీజేపీ ఫేవర్ ఉంటది. బీజేపీతో కలవడం వల్ల ఫ్లేవర్ కలిసింది అక్కడ, ఆ ఆస్పెక్ట్ లో కరెక్ట్. అయితే ఇక్కడే పాయింట్ ఏంటంటే సంక్షేమ పథకాలు అర్బన్ కూడా అందినాయిగా, రూరల్కి ఎందుకు అయింది? అర్బన్ పూర్కి అందినాయి కదా. ఇవాళ అందినటువంటి సంక్షేమ పథకాల్లో 60% గ్రామీణ ప్రాంతాలకైతే 40% పట్టణ ప్రాంతాలకి. పట్టణ ప్రాంతపు పేదలకి